బి గ్రేడ్ మొబైల్ ఐఫోన్ 12 మినీ 4GB 128GB. సో ఇప్పుడు మొబైల్ చూద్దాం మనం. ప్యాకింగ్ కూడా సూపర్గా వచ్చింది. సో అంతే, మొబైల్ ఒకటి వచ్చింది, ఇంకేం లేవు. సో ఇది పక్కన పెట్టేద్దాం. మొబైల్ చూద్దాం ఇప్పుడు మనం, అసలు మొబైల్ ఎట్లా వచ్చింది ఏంటో. హాయ్ హలో, వెల్కమ్ టు ది టెక్కల్. ఈరోజు ఏంటంటే ఐఫోన్ 12 మినీ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మన సబ్స్క్రైబర్ ప్రైజ్ వచ్చేసి 14,200 పడ్డది, 14,200. ప్రాబ్లం ఏం లేదు. 14128 మీరు చూసుకోవచ్చు ఫోన్ ఎలా ఉందని. మన క్యూసీలో ఏం చెప్పారంటే మేజర్ స్క్రాచ్, మేజర్ డెంట్స్ అని చెప్పారు. బట్ స్క్రాచెస్, డెంట్స్ ఏం లేవు. మీరు చూడండి వీడియో మొత్తం, ఫోన్ బాగుందా లేదా అని. అండ్ మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ ఏదన్నా అంటే ఐఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబరు, టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తా. వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తా, దానిలో కాంటాక్ట్ కాగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెలిగ్రామ్లో చూసి ఆ పిక్ తీసుకొచ్చి వాట్సాప్లో పెట్టండి. సరే ఇప్పటికైతే వీడియో చూడండి. సో వీడియో చూద్దాం ఎలా ఉందని. హాయ్ ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఈరోజు నా చేతికి వచ్చిందంటే తేజ టెక్కాల వల్ల వచ్చింది. సో ఒక ప్రైస్ చెప్పారు, ఆ ప్రైస్కి ఇది వర్తా కదా అనేది మన ఈ వీడియోలో ఐఫోన్ 12 మినీ పెట్టడం జరిగింది. బి గ్రేడ్ అనమాట. సో ఇప్పుడే నాకు పార్సల్ వచ్చింది. సో ఓపెన్ చేసి చూద్దాం క్యూసెల్ ఏముంది, మన ప్రోడక్ట్లో ఏమొచ్చింది, బాగుందా లేదా అనేది ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి డివైస్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ని కవర్ అయ్యేలాగా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అన్న చెప్పింది ఏంటంటే బిల్లు మాత్రం కంపల్సరీ పోగొట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మాత్రం ఏదైతే మనకి క్యూసీలో మనకి మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తారు, అవి మాత్రం మ్యాండేటరీగా ఖచ్చితంగా మాత్రం 48 అవర్స్ మాత్రం ఉంచండి. ఎందుకంటే మీకు అది చాలా, అవి పీకేస్తే రిటర్న్ తీసుకోకపోవచ్చు కాబట్టి కంపల్సరీ అవి 48 అవర్స్ మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చెక్ చేసి, కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ, లేదా ఫిజికల్ ఓరియో కానీ అన్నీ చెక్ చేసిన తర్వాతే అప్పుడు తీయండి ఆ స్టిక్కర్స్. మీకు ఆల్రెడీ అన్న రిటర్న్ పాలసీలో చెప్పాడు, అయినా సరే నేను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు మాత్రం ఈ పీకొద్దు, ఏదైతే మీకు స్టిక్కర్స్ వేసి ఇస్తారో సూపర్ సేల్ వాళ్ళే, అది మాత్రం అస్సలు పీకొద్దు. సో ప్యాకింగ్ కూడా మనకి బాగానే వచ్చింది యాక్చువల్లీ. సో ప్యాకింగ్ వచ్చి ఇలా వచ్చింది. సో ఇది బిల్ అనేది ప్రైస్ ఎంత పడిందండి ఏంటనేది చూడండి ఒకసారి, మీరు చూడండి. వైట్ కలర్ బి గ్రేడ్ 128GB 4GB ర్యామ్ అనమాట. ఎంత పడిందంటే 14,280 రూపీస్ పడింది, అంటే అప్రాక్సిమేట్లీగా 14,300 పడినట్టు అనమాట. బి గ్రేడ్ మొబైల్ ఐఫోన్ 12 మినీ 4GB 128GB. సో ఇప్పుడు మొబైల్ చూద్దాం మనం. ప్యాకింగ్ కూడా సూపర్గా వచ్చింది. సో అంతే, మొబైల్ ఒకటి వచ్చింది, ఇంకేం లేవు. సో ఇది పక్కన పెట్టేద్దాం. మొబైల్ చూద్దాం ఇప్పుడు మనం, అసలు మొబైల్ ఎట్లా వచ్చింది. సో ఇది మొబైల్ వచ్చి, మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి చాలా బాగుంది. బి గ్రేడ్ మొబైల్, అసలు ఎక్కడ డెంట్స్ అసలు సూపర్గా ఉందండి. వసం చెప్పాలంటే డెంట్ అయితే ఎక్కడే కనిపించట్లేదు. ఫ్రంట్ డిస్ప్లే కూడా సూపర్ ఉంది. ఇప్పుడు ఒకసారి మనం పవర్ ఆన్ చేసి చూద్దాం, అసలు పవర్ ఉందా లేదా ఏంటనేది చూద్దాం. పవర్ ఆన్ చేసి, పవర్ అయితే ఆన్ అయింది. చాలా బాగుందండి, అసలు చిన్న స్క్రాచ్ కూడా లేదు. టు బి ఆనెస్ట్ చెప్తున్నాను, కెమెరాలో ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ సూపర్గా అసలు ఆ చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఇక్కడ మీరు ఈ సైడ్స్ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్ దగ్గర చెక్ చేసినా కానీ, తర్వాత ఇక్కడ పవర్ బటన్ దగ్గర కానీ, సో వాల్యూమ్ దగ్గర, ఇంకా అది స్పీకర్స్ దగ్గర, పోర్ట్ దగ్గర అన్నిటి కూడా సూపర్గా ఉంది. సో ఇది ఫోన్ వచ్చేసరికి ఓకే. వాల్యూమ్ డౌన్ బటన్ బాగానే పనిచేస్తుంది, అప్ బటన్ పనిచేస్తుంది, తర్వాత ఎలక్స్లైటర్ కూడా సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు పవర్ బటన్ చూద్దాం. పవర్ బటన్ కూడా యాక్యురేట్గా పనిచేస్తుంది. ఫోన్ అయితే సూపర్ ఉందండి, సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. టు బి ఆనెస్ట్ చెప్తున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఫోన్ అనేది వర్షన్ ఇది ఏం మీద వచ్చిందని ఒకసారి చూద్దాం. 18.1 మీద వచ్చింది. 4GB 128GB 114GB మనకి ఫ్రీగా వచ్చింది. 4GB 128GB 4GB మనకు వచ్చేసరికి 114GB ఫ్రీగా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ స్టిక్కర్స్ మాత్రం అస్సలు రిమూవ్ చేయకండి. 48 అవర్స్ మీరు ఎవ్రీ డిపార్ట్మెంట్ చెక్ చేసిన తర్వాతే స్టిక్కర్స్ రిమూవ్ చేయండి. ఫిజికల్ ఓరియో కానీ, ఫోన్ కానీ సూపర్ ఉంది. ఇప్పుడు దీంట్లో నేను సిమ్ వేసి చెక్ చేస్తాను ఒకసారి, యూట్యూబ్ అవన్నీ కనెక్ట్ చేసి సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, రిమైనింగ్ అన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ మొబైల్ అయితే చాలా బాగా వచ్చింది. ఫిజికల్ ఓరి అయితే సూపర్గా ఉంది. అసలు నేను చెక్ చేశాను మొత్తము. ఇప్పుడు ఐక్లౌడ్ కూడా లాగిన్ అయి చూశాను. ఫిజికల్ బటన్స్ కూడా ఎవ్రీథింగ్ బాగా పనిచేస్తున్నాయి. ప్లస్ మైనస్ కానీ, వాల్యూమ్ బటన్స్ కానీ, పవర్ బటన్ కానీ, ఎలక్స్లైడర్ కూడా చాలా బాగుంది. మొబైల్ అయితే సూపర్గా ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి డిస్ప్లే చెక్ చేద్దాము. డిస్ప్లే ఒరిజినల్ వచ్చిందా, కాపీ వచ్చిందా అనేది ఒకసారి చూద్దాము. సో క్లియర్గా 2 టోన్ అయితే ఆన్ అవుతుంది. 2 టోన్ వర్క్ అవుతుంది, అంతా బాగుంది. టచ్ కూడా రెస్పాన్స్ సూపర్గా ఉంది. ఇప్పుడు ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేద్దాము. డైరెక్ట్ ఐఫోన్ నుంచి వీడియో క్వాలిటీ వస్తుంది. ఎలా ఉంది ఏంటి యూట్యూబ్లో ఒకసారి ఏదైనా ప్లే చేసి చూపిస్తా. సో వీడియో కూడా సూపర్ వస్తుంది. అయితే ఇప్పుడు లైవ్లో ఒకసారి మనం ఆడియో కాల్ కూడా చెక్ చేద్దాం అసలు ఎట్లా వస్తుంది ఏంటనేది. ఒకసారి నేను మన కాల్ కూడా ఒకసారి చేసి చూస్తాను. ఎవరికైనా ఒకసారి పాజ్లో పెట్టాను. సో ఇప్పుడు నేను వచ్చి కాల్ కూడా చేసి ఆడియో క్వాలిటీ ఎలా వచ్చింది, స్పీకర్ ఇన్బుల్ట్ అవుట్బుల్ట్ స్పీకర్ కూడా ఎలా వచ్చింది ఏంటని ఒకసారి చెక్ చేస్తాను. హలో అన్న, వినపడుతుందా? ఓకే, వాయిస్ అయితే వినపడుతుంది అన్నకి. సో స్పీకర్ కూడా ఎలా వస్తుందని ఒకసారి చూద్దాం. హలో మాట్లాడుతున్నా. హలో, స్పీకర్ వాల్యూమ్ బాగానే వస్తుందా? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇక తర్వాత వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ కూడా పనిచేస్తుందా లేదా అనేది. ఇప్పుడు అదే పవర్ బ్యాంక్ ఉంది. ఈ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఛార్జింగ్ కూడా పనిచేస్తుంది, సూపర్గా ఉంది. అది ఛార్జింగ్ ఉంది. అయితే దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ 12 మినీకి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఆ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అసలు మనకి ఇచ్చిన దాంట్లో వర్క్ అవుతుందా లేదా, సెకండ్ హ్యాండ్ ఫోన్స్లో అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 48 అవర్స్ వరకు మనకి తీయకుండా ప్రతి ఒక్కటి ఇన్స్టాల్ చేసుకోవాలి. కాబట్టి వైర్లెస్ కూడా వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం మనం. అది కూడా మా దగ్గర వైర్లెస్ కాయిల్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే అదిగోండి, ఛార్జింగ్ క్లియర్గా ఛార్జింగ్ వస్తుంది. సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ పోయింది, ఇప్పుడు చూడండి. అదిగోండి, పాజిలో పెట్టు. ఓకే, ఇప్పుడు సో ఫైనల్గా ఒకసారి కెమెరా టెస్ట్ కూడా మనం చేద్దాము. ఇవ్వండి, కెమెరా కూడా ఎక్కడ బ్లర్ అవ్వట్లేదు. లెన్స్ కూడా మనకి మంచిగా వచ్చాయి. మీరు మాత్రం ఇక్కడ చూసినట్లయితే నా పవర్ బ్యాంక్ చూడండి, ఎంత ఫోటో ఒకటి తీసి చూపిస్తాను లైవ్లో. ఇదిగోండి, బాగుంది క్లారిటీ కూడా. సో చిన్న వీడియో అనేది తీసి లైవ్లో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఒక 10 సెకండ్స్ వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను స్టార్ట్ కొట్టి. సో వీడియో కూడా ఎక్కడ బ్లర్ అవ్వడం ఏమీ లేదు, చాలా క్లారిటీగా వస్తుంది వీడియో కూడా. వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి డైరెక్ట్. మీకు ఐఫోన్తో తీసిన ఫొటోస్ వీడియోస్ కూడా అన్న చివరిలో తేజ అన్న వీలైతే వేస్తాడు, ఒకసారి చూడండి. ఒకసారి పాజ్లో పెట్టు. ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఫోన్ కంప్లీట్ రివ్యూ అయితే ఇది. సో 12 మినీ నేను తేజ టెక్ కాల్ని యూట్యూబ్ నుంచి కాంటాక్ట్ అయ్యి కొనడం జరిగింది. సో అన్న నాకు చాలా బాగా పరిచయము. 89 సబ్స్క్రైబర్స్ అప్పటి నుంచి నేను అన్నతో కాంటాక్ట్ అయ్యాను. ఈ ఫోన్ నేను కొనడానికి చాలా రీసెర్చ్ చేశాడు అన్న, కష్టపడ్డాడు అవసరం చెప్పాలంటే. నేను కూడా కొన్నిసార్లు వదిలేసినా సరే అన్న ప్రతిసారి నా తమ్ముడు ఈ ఫోన్ ఉంది, ఇంత ప్రైస్ పడుతుంది, మీకు ఓకే అన్న, అన్నీ చెక్ చేసుకోండి, ఒకటికి 10 సార్లు మీరు ఓకే అనుకుంటే తీసుకోండి తమ్ముడు అని చెప్పి చాలా, టు బి ఆనెస్ట్ ఎవరు కూడా అంత కేర్ తీసుకొని చెప్పరు. ఈ మొబైల్ వచ్చేటప్పుడు కూడా నాకంటే ముందు కూడా అన్న ఫోన్ చేసి తమ్ముడు పలానా దగ్గర ట్రాకింగ్ కూడా ఎవ్రీథింగ్ అన్న చెప్పేవాడు. నిజంగా నేనైతే 14,200 పడింది, అప్రాక్సిమేట్లీగా 14,300, 14,280 పడింది. ఇదిగోండి బీ గ్రేడ్ మొబైల్, ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను. 14,280 రూపీస్ పడింది. సో ఈ ప్రైస్కి ఇది వర్తా అంటే నన్ను అడిగితే చాలా వర్త్. లైవ్లో కెమెరా ఎలా వస్తుందో తెలియదు కానీ లైవ్లో నాతో పాటు మా ఫ్రెండ్స్ 2-3 కూడా చెక్ చేసి చెప్పారు, చాలా బాగుంది. ఈ ప్రైస్కి ఈ మొబైల్ టూ గుడ్ కాదు, టూ గుడ్ ఎక్సలెంట్ వచ్చింది. సెకండ్ హ్యాండ్ అనడానికి పేరే లేదు అన్నట్టు చెప్పారు మా ఫ్రెండ్స్ ఇచ్చిన రివ్యూ కూడా. చాలా బాగుంది ఫోన్ అయితే. సో ఇంకా 2 డేస్ అనేది నేను ఇంకా అన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసి ఒకసారి చెక్ చేస్తాను. సో ఇప్పటిదాకా అయితే
క్యూసీలో చెప్పిన దానికంటే చాలా బెటర్ వచ్చింది మొబైల్. ఫుల్ సాటిస్ఫైడ్ అనడం కంటే కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఖచ్చితంగా తేజానే అందరూ సపోర్ట్ చేయండి. రివ్యూస్ చాలా జెన్యూన్గా ఉంటున్నాయి. నేను ఇస్తున్న రివ్యూ ఇప్పుడు అన్న ఇవ్వడం వేరు, మనం డైరెక్ట్గా మనం రివ్యూ ఇవ్వడం వేరు కదా. మనం ఇచ్చిన రివ్యూ కూడా ఇంకా జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే మనం కొనుక్కున్నాము, మనం ఇచ్చేది కాబట్టి చాలా బాగుంది. ఒరిజినల్ డిస్ప్లే, పార్ట్స్ అన్ని ఒరిజినల్ వచ్చాయి. ఒకసారి నాకు క్యూసీలో అయితే మోర్ దెన్ 85% అని చెప్పింది. సో బ్యాటరీ హెల్త్ కూడా బాగానే ఉంది. సో నేను ఆల్రెడీ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది OnePlus Nord 3. నాకు ప్రైమరీ డివైస్ OnePlus Nord 3. సో సెకండరీ డివైస్గా iPhone 12 mini తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా తేజ టెక్నాలజీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. ఖచ్చితంగా సరే జెన్యూన్గా ఉంటాయి. సో రిటర్న్ పాలసీ అనేది మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా 1-2 సార్లు చూసుకోండి తీసుకునేటప్పుడు. ఎక్స్పెషలీ ఈ స్టిక్కర్స్ మాత్రం అస్సలు రిమూవ్ చేయకండి 48 hours అయ్యే వరకు. సో అన్నీ ప్రతి డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. ఎవరికి డబ్బులు ఊరికే రావు. మనం అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు బాగుంది అనుకుంటేనే ఆ తర్వాత క్యూసీలో ఉన్నది ఉన్నట్టు వచ్చిందా లేదా అనేది మాత్రం మెయిన్గా చూసుకోండి. ఆ తర్వాతే ఒకవేళ ప్రాబ్లం ఉంటే రిటర్న్ కూడా అన్న 4-5 మొబైల్స్ రిటర్న్ కూడా పెట్టాడు తేజ అన్న. సో ఆ క్యూసీలో లేనట్టు వస్తే అన్న మీకు రిటర్న్ చేయడంలో కూడా మీకు హెల్ప్ చేస్తాడు. అందులో ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ టు తేజ టెక్ ఆల్. బాగుందా వీడియో? ఫోన్ అయితే ఎక్సలెంట్ ఉందండి, మామూలుగా లేదు అసలు. ఫోన్ బాగుంది, ప్రోటోన్ గిట్ల అన్ని వర్కింగ్ మీరు చూసే ఉంటారు వీడియోలో. అంటే మీకు నేను కొనుక్కోమని అయితే ఎప్పుడు చెప్పాను. అంటే నన్ను అడిగితే ఆన్లైన్లో ఏది మీరు కామెంట్లు పెడతారేమో అది ఇదని, అలా కాదండి. ఆన్లైన్లో ఏ వస్తువు కొన్నా అది మనం చెప్పలేము. 1-2 సార్లు మనం చూసుకుని మాత్రమే ఏదైనా సరే. అంటే ఒకవేళ మీరు చూసుకుంటా అంటే చూసుకోవచ్చు. మనది ఏంటంటే మనం బుక్ చేసేది ఏంటంటే క్యాషిఫై సూపర్ సేల్ అనే అప్లికేషన్ ఉండండి. మళ్ళీ క్యాషిఫై కాదు, కొందరు మళ్ళీ అడుగుతున్నారు అంటే మాకు ప్రైజెస్ వస్తలేవు, ఆ ప్రైస్కి క్యాషిఫైలో చూస్తున్నామంటే క్యాషిఫై కాదండి, క్యాషిఫై సూపర్ సేల్ అప్లికేషన్ నేమ్. క్యాషిఫై సూపర్ సేల్ మీరు సెర్చ్ చేయండి. లేదంటే మన ఛానల్లో వీడియోస్ చేసా చాలా దాని గురించి, అవి చూడండి. అవి చూసి మీరు ఫర్దర్గా తీసుకోండి. ఓకే, తీసుకోమని అయితే నేను ఎవరికి చెప్పండి. ఎందుకంటే దీనిలో వారంటీ అనేది 48 hours మాత్రమే ఉంటుంది. దాన్ని చూసుకొని మాత్రమే తీసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.